ప్రభునందు కూడి వచ్చిన అందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మరొకసారి అందరికీ శుభాలు. అందరికీ వందనాలండి. చాలా మంచిది పునరుద్ధరణ ఆదివారంలో ఈ విధంగా మనం కూడుకోవడం చాలా సంతోషం. మొదటి వాక్యం ద్వారా దేవుడు మనతో అనేకమైన మాటలు మనతో మాట్లాడాడు. 17వ అధ్యాయాన్ని మనం 17వ కీర్తన ముగించాము. ఇక్కడ ఆదివారంలో మనం క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని మొన్నటి వరకు ధ్యానం చేశాం. ఆ అధ్యాయాన్ని కూడాను మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు కొంచెం మనం మార్పు నిమిత్తం మనం మత్తయి సువార్త ప్రారంభం చేయాలి. అయితే దాని గురించి స్టడీ జరుగుతూ ఉంది, చేస్తూ ఉన్నాను. దానికంటే ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నుంచి దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన బయలుపరిచినటువంటి కొన్ని మాటలను నేను మీకు బయలుపరచాలని ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుడు నాకు ఏమైతే నేర్పించాడో, ఏదైతే దేవుడు నాకు బోధించాడో వాటిని దేవుని సన్నిధిలో మీ అందరికీ కూడాను విశదపరిచేటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలనేటువంటిది నా ముఖ్యమైన ఉద్దేశం. హెబ్రీయులకు రాసిన పత్రిక రిగార్డింగ్ ఈ పత్రికను మనకు అక్కడే ఉంటుంది, అపోస్తలుడైన పౌలు రాశాడని. అదే కొంతమంది వాదన ఏంటనంటే ఇది పౌలు గారు కాదు, వేరే వాళ్ళు ఎవరో రాసి ఉంటారు అనేది బహుశా అనేటువంటిది ఒక వాదన ప్రస్తుత ప్రపంచంలో అయితే ఉంది. అయితే రైటింగ్ స్టైలు, రాసిన విధానాన్ని బట్టి చూస్తే పౌలు గారి పత్రికలకు ఏమాత్రం కూడాను పౌలు గారి పత్రికలకు ఏమాత్రం కూడాను తీసిపోయినటువంటి పత్రికగా అనిపించదు. కాబట్టి పౌలే రాశాడని నిర్ధారణ అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. 5వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. 11 నుంచి 14 వచనాలు ఉన్నాయి. 4 వచనాల్లో నుంచి ఒక 4 మాటలను ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రధాన యాజకుడని పౌలు గారు హెబ్రీ సంఘానికి నొక్కి చెప్పే ప్రయత్నం చేశాడు. మెల్కీసెదెకు యొక్క క్రమంలో యేసుక్రీస్తు కూడాను వచ్చాడు. యేసుక్రీస్తు మెల్కీసెదెకు కంటే గొప్పవాడు, ప్రధాన యాజకుడు అనేటువంటి మాటను ఈ అధ్యాయంలో యేసుక్రీస్తుని గురించి చెప్పడం జరిగింది. మిత్రులారా, 11 నుంచి 14 వచనాలు, ఈ 4 వచనాలను మనము స్టడీ చేసినప్పుడు, చదివినప్పుడు ఆ 4 వచనాల యొక్క సారాంశం, ఉద్దేశం ఏంటి అంటే ఆధ్యాత్మిక ఏంటది ఆధ్యాత్మిక లేదా ఆత్మీయ ఎదుగుదల లేని విశ్వాసుల లక్షణాలు చెప్పాడు. ఏంటంటే అది ఆధ్యాత్మికంగా కానీ ఆత్మీయంగా కానీ ఎదుగుదల లేని, పరిపక్వత లేని విశ్వాసుల యొక్క లక్షణాలను చెప్పాడు. నేను మీకు అర్థం కావడం కోసం ఈ మాట చెప్తాను. అబ్బాయి తెలివైనోడే కానీ అందంగా లేడు. అబ్బాయి అందంగా ఉన్నాడు కానీ తెలివితేటలు లేవు. ఈ మాట మీకు అర్థమవుతుందా? అబ్బాయి చూడడానికి బాగున్నాడు, లేదా అమ్మాయి చూడడానికి బాగుంది కానీ బుద్ధి ఎక్కడో బాగోలేదు, మానసికంగా ఎక్కడో ప్రాబ్లం ఉంది, ఏదో లోటు ఉంది. ఇక్కడ కూడా విశ్వాసులే కానీ ఆత్మీయత లేదు, విశ్వాసులే కానీ ఆధ్యాత్మిక జీవితం లేదు, విశ్వాసులే కానీ ఆధ్యాత్మిక జీవితం లేదు. అందుకని మన టైటిల్ పేరు ఏంటి అని అంటే ఆధ్యాత్మిక లేదా ఆత్మీయ పరిపక్వత లేని విశ్వాసుల లక్షణం, విశ్వాసుల యొక్క లక్షణం. ఆత్మీయతలో కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎటువంటి ఎదుగుదల లేనటువంటి విశ్వాసులు వాళ్ళ లక్షణాలు ఎలాగుంటాయనేది ఈ 4 వచనాల్లో వివరించాడు. చదువుదాం. మొదటి లక్షణాన్ని మనం తెలుసుకుందాం మిత్రులారా. ఇందుని గురించి పుట్నోట్లో చెప్పాడు. ఇతన్ని గురించి పుట్నోట్లు అక్కడ 1 అనేసి కింద పుట్నోట్ వేశాడు. ఇతన్ని గురించి, అయితే ఈ వ్యక్తిని గురించి, ఈయన గురించి
మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు ఏమయ్యారంట? మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. చాలు. ఈయన గురించి చెప్పడానికి చాలా సంగతులు ఉన్నాయి. ఈయన అంటే ఎవరైనా? యేసుక్రీస్తు గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ వినుటకు మీరు మందులై ఉన్నారు. మందులంటే షుగర్ మందులు అంటారా? క్యాన్సర్ మందులా? మరి ఏ మందులు? మందం అంటే ఏంటి? మందులు అంటే అర్థం ఏంటి చెబుతాను వినండి. ఇంగ్లీష్లో బాగుందన్నమాట. యు ఆర్ డల్ ఆఫ్ హియరింగ్ అని ఉంది. యు ఆర్ డల్ అయిపోయారు. దీన్ని పర్యాయ పదాలతో మనం వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన గురించి చెప్పడానికి, యేసుక్రీస్తు గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. కానీ సంఘానికి వచ్చినటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారంట? వినుటకు మందులై ఉన్నారు. వారు మందులుగా ఉండడం వల్ల, వారు మందులవ్వడం వల్ల ఆయన గురించి విశదపరచటం అంటే వివరించి చెప్పడం చాలా కష్టమైపోతూ ఉంది. మందులు. మొదటి విషయం, ఆధ్యాత్మికంగా కానీ ఆత్మీయ ఎదుగుదల లేనటువంటి విశ్వాసికి ఉండే మొదటి లక్షణం ఏంటంటే వాడు వినడు. ఏం చేయడండి? వినడు. ఎంత వివరించి చెప్పినా వినడు. ఎందుకంటే వినే బుద్ధి వాడిలో ఉండదు. వాడు వచ్చేటప్పుడే వినటానికి రాడు. ఏదో అటు చూడడానికో ఇటు చూడడానికో నిద్రపోవడానికో కొనిగిపాట్లు పడడానికో ఏదో ఒకటి చేయడానికి వస్తాడు. వాక్యం వినటానికి రాడు. కారణం ఏంటంటే విశ్వాసే. కానీ ఆధ్యాత్మిక కానీ ఆత్మీయ ఎదుగుదల కానీ లేదు. అది లేకపోవడానికి గల కారణం ఏంటంటే వినడం అనేది వాడిలో ప్రాబ్లం. వాడు వినడు. ఆ ఎదుగుదల లేనటువంటి వాడు, ఆ పరిపక్వత లేనటువంటి వారు వాక్యము వినరు. అందుకే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మందులు అనే పదానికి కొన్ని పర్యాయ పదాలు చెప్పాడు ఇక్కడ. వినడానికి ఆసక్తి లేకపోవడం, వినడానికి ఆసక్తి లేకపోవడం, డల్. దే డోంట్ ఇంట్రెస్ట్. చూడండి, మనం ఒక టీవీని చూసేటప్పుడు ఆసక్తిగా చూస్తాం. సీరియల్లో ఏం జరుగుతుంది ఏంటి, అవసరం అయితే బూతులు కూడా తిడతాం వాళ్ళని. అవునా కదా? అది అట్ట చేసింది ఇది ఎట్ట చేసింది, ఏదో మనుషుల మధ్య జరిగిన సంభాషణలాగే చెప్తాం మనం. అవునా కదా? ఒక న్యూస్ చూసేటప్పుడు, ఒక టీవీ చూసేటప్పుడు, లేకపోతే మనం ఏదైనా ఎవడన్నా పనికి పిలిచినప్పుడు పని మనం శ్రద్ధగా చేస్తాం. కానీ ఇక్కడ వినడానికి వచ్చేసరికి ఆధ్యాత్మిక లోపం ఏంటనంటే వినకపోవడమే. వినరు, ఆసక్తి ఉండదు. ఇంకో మాట చెప్పాడు, వినడానికి ఇష్టం లేకపోవడం. దే డోంట్ లైక్ టు హియర్. వాళ్ళ భావన ఎలా ఉంటుందంటే మాకు తెలుసులే, ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి తింటానే ఉన్నాంలే, మాకు తెలుసులే అనేటువంటి ఒక భావన. మరొక మాట చెప్పాడు, వినడానికి మనస్సు లేకపోవడం. దే డోంట్ కీప్ ద హార్ట్. మనసు ఉండదు వాళ్ళకి. వాళ్ళు వినడానికి వచ్చినప్పుడు వాళ్ళ మనసు ఏం చేస్తూ ఉంటుంది అంటే వెళ్ళిపోద్ది ఎటో ఒకటి. ఉండదు ఇక్కడ ఎటో ఒకటి, ఏదో ఒక విషయం మీదకి, ఇంటికాడ పొంగుతున్న పాలు మీదకో, ఊరెళ్ళిన పిల్లల మీదకో, లేకపోతే ఇంకొక దాని మీదకో దేనికో ఒక దాని మీదకి మనసు అనేది వెళ్ళిపోతుంది. వినరు. అందువల్ల ఇష్టం లేకపోవడం వల్ల, ఆసక్తి లేకపోవడం వల్ల, మనసు లేకపోవడం వల్ల. ఇక్కడ ఇంకో మాట చెప్పాడు, వినుబుద్ధి కలగకపోవడం. వినే బుద్ధి లేకపోవడం. ఏదైనా బుద్ధిగా వింటేనే మనలో ఏదైనా కార్యం అనేటువంటిది జరిగింది. బుద్ధిగా విన్నాడు అనుకోండి, సరి చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదో అప్పుడప్పుడు ఏదో కొంతమంది ఏదో కథ చెప్తూ ఉంటారు. ఒక ఆయన ఇలాగే ప్రార్థనకి వెళ్ళాడంట. వెళ్ళంగానే వచ్చారా, విన్నారా, వెళ్ళారా, ఇది ఎప్పుడు విన్నా నేను, ఎప్పుడో చిన్నప్పుడు విన్నా. వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి దొంగలు వస్తే వచ్చారా, విన్నారా, వెళ్తున్నారా,
వెళ్తున్నారా అని అన్నాడంట. అది అట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది, 3 ముక్కల పదాల్లాగా అన్నట్టుగా. అట్లా కాదు మిత్రులారా, ఇక్కడ వినే బుద్ధి. అందుకే చాలామంది మందిరాలకు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నామనే స్పృహ ఉండదు. వి వర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. ఆ స్పృహ లేకపోవడం వల్ల వినే మనసు రాదు, వినే బుద్ధి రాదు, వినడానికి ఆసక్తి కూడా ఉండదు. ఇంకా బాగా చెప్పాలి అంటే వినడానికి చురుకుగా లేకపోవడం. చూడండి, డల్ ఆఫ్ హియరింగ్ అనే పదానికి ఇచ్చినటువంటి పర్యాయ పదాలు, భావన, దాని ఉద్దేశాన్ని అంటే చురుకుగా లేకపోవడం, వినడానికి చెవిని ఇవ్వకపోవడం. చురుకుగా వినాలి. ఇంకో కొంచెం మాట చెప్పాడు, ప్రాముఖ్యత ఇవ్వకపోవడం. ఏంటండి అది? ప్రాముఖ్యత ఇవ్వకపోవడం. మీకేం తెలుసు పాస్టర్ గారు, రాత్రి అంతా కష్టపడ్డాం, పని చేసాం, నిద్ర వస్తుంది, అది ఇంటికాడ పడుకోవచ్చుగా. యువర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. కనీసం దేవుని భయం లేకోకుండా మందిరంలో ప్రవర్తిస్తే ఎలాగా? ఏమండి? వినరు. వినకపోవడం వల్ల ఆధ్యాత్మిక ఎదుగుదల అనేటువంటిది ఏమవుతుంది? లోపం. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ వినడానికి నీ దగ్గర కెపాసిటీ లేదు. వినడానికి నీ దగ్గర వినే ఆసక్తి లేదు, ఇష్టం లేదు వినడానికి, వినే బుద్ధి లేదు, నీకంత ప్రాముఖ్యత లేదు. ఆయన మాట వినడానికి నీకంత ప్రాముఖ్యత అవసరంలా. నీకు ఎప్పుడు ప్రాముఖ్యత అంటే గప్పుకునేదన్నా వ్యాధి వచ్చింది, అప్పుడు దేవుడు ప్రాముఖ్యం. ఆ క్షణం మట్టికి అది కూడా. ఆ తర్వాత లేదు. గప్పుకుని ఏదైనా గభాలని ఏదైనా ఒక భయంకరమైనటువంటి శోధనో, బాధో, ఇరుకు, ఇబ్బందో తట్టుకోలేనటువంటిది ఏదో వచ్చేసింది, అప్పుడు దేవుడా 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 దేవుడా. ఇది ఆధ్యాత్మిక లోపం. ఆధ్యాత్మిక ఆత్మీయ ఎదుగుదల లేని విశ్వాసి యొక్క లక్షణము వినరు. వినడానికి వారికి ఓపిక ఉండదు. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే బోరుగా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అందుకని చాలామంది ఏం చేస్తారో తెలుసా, కామెడీ చేస్తారు ఇక్కడ నుంచొని. కామెడీ షో, జబర్దస్త్ షో చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచొని పాస్టర్స్ చాలామంది. ఈ ఫుల్ పిట్ని దేవుడు ఇచ్చింది ఇక్కడ నుంచొని మిమ్మల్ని నవ్వించడానికో, మిమ్మల్ని కవ్వించడానికో, కాసేపు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసి అబ్బా పాస్టర్ గారు బాగా చెప్పారు అని అనిపించుకోవడానికో కాదు. ఈ ఫుల్ పిట్ని దేవుడు ఇక్కడ పెట్టి దాని ముందు నాలాంటి ఒక వ్యక్తిని నిలవబెట్టింది ఎందుకు తెలుసా మిత్రులారా? ఆయన గురించి చెప్పడానికి. చాలామంది అంటూ ఉంటారు, కొంతమంది ఇలాగంటారు, అప్పుడప్పుడు ఒక పాట పాడాలి, మేము నిద్రపోతాం, మమ్మల్ని లేపాలి అని. పాటలు పాడేది నిద్రపోవడానికి లేపేయడానికి అనే విషయం నాకు తెలియదు. నేను ఇప్పుడు దాకా అనుకుంటున్న విషయం ఏంటంటే పాట పాడేది దేవుణ్ణి స్తుతించడానికి అనుకుంటున్నా, నిద్రపోయిన లేపడానికి అనుకోవట్లేదు నేను. అందుకు కాదు పాటలు పాడేది దేవుణ్ణి స్తుతించడానికి, నిద్రపోయిన లేపడానికి కాదు. నాకు తెలుసు, ఎందుకంటే నా దేవుడు నాకు నేర్పింది అదే, బైబిల్ గ్రంథం బోధించింది అదే. అంటే భక్తులు మనం నేర్చుకున్న ఉదయకాలపు పాటలో, దావీదు రాసినటువంటి పాటలో అతడు ఎలా దేవుణ్ణి స్తుతించాడు అనేటువంటిది మనం నేర్చుకున్నాం, ఎలా దేవుణ్ణి ఆరాధించాడు అనేటువంటిది మనం నేర్చుకున్నాం. రైట్. కాబట్టి మిత్రులారా, దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనం ఆయన మాటలు వినడానికి చురుకుగా లేకపోయినా, ఆసక్తిగా లేకపోయినా, ఆయన మాటలు వినడానికి వినుబుద్ధి లేకపోయినా, ఆయన మాటలకు నువ్వు ఒక ప్రాముఖ్యత ఇవ్వకపోయినా నీతో మాట్లాడ్డు, ఆయన మాట్లాడిన నీ చెవికి వినపడదు, ఎందుకంటే నువ్వు పట్టించుకోవట్లేదు. అంటున్నారు కదా, అప్పుడప్పుడు మనం ఒక అధ్యాయాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం. ఒకళ్ళు అంటారు, ఒక గ్రూప్ ఉంది, గ్రూప్ అంటారు, నువ్వు మమ్మల్ని ఎప్పుడు బట్టలు అడిగావు, నువ్వు మమ్మల్ని ఎప్పుడు మంచిలు అడిగావు, నువ్వు మమ్మల్ని ఎప్పుడు ఆహారం అడిగావు, మేము ఎప్పుడు పెట్టలేదు.
మిక్కిలి అల్పుడైన ఈయన సహోదరుడికి మీరు చెయ్యలేదు. చెయ్యమని ముందే చెప్పా, కానీ మీరు చెయ్యలేదు. అంటే ఏంటి? మీరు వినలేదు. మీరేం చేయలేదండి? వినలేదు. అపోస్తుల కార్యాల గ్రంథం 28:27. అపోస్తుల కార్యాల గ్రంథం 28:27. అపోస్తుల కార్యాల గ్రంథం 28:27. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి, ఎవరి వలన? నా వలన. నా అంటే ఎవరక్కడ? దేవుని వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం ఏమైందంట? క్రొవ్వి ఉన్నది. వారి చెవుల్లో మందముగా విని వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకున్నారు. అంటే వినరు. వింటే ఎడిఫై అవుతాం. పిల్లలు ఉంటారు, విద్యార్థులు, టీచర్ చెప్పిన లెసన్ విన్నారు అనుకోండి, నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతారు. వింటే మెచ్యూరిటీ పెరుగుద్ది, ఎదుగుదల వస్తుంది. వినకుండా అది రావాలి అంటూ రాదు. షార్ట్కట్లో ఏమీ రాదు. ప్రభా నాకు జ్ఞానం ఇవ్వమంటే ఆయన ఇవ్వడు. డైరెక్ట్గా ఈ మైండ్లో ఇదిగో ఈ పార్ట్లో జ్ఞానం లేదు, దీన్ని తీసేసి దాన్ని పెట్టేద్దామని పెట్టడు ఆయన. అలా ఏమి జరగదు. వింట వల్ల మనకేమవుతుంది? మెచ్యూరిటీ పెరిగిద్ది, జ్ఞానం పెరిగిద్ది. ఆయన మాటలు వినడం వల్ల మనకు జ్ఞానం పెరిగిద్ది. నేను మీలాగే అనుకున్నా. 2వ అధ్యాయం సామెతల గ్రంథం. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ యొద్ద దాచుకున్న ఎడల, జ్ఞానానికి చెవియొగ్గి నీ హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల. వివేచన ఏం చేయాలంట? నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే వివేచన వస్తుంది. ఎలా నేర్చుకుంటాం? వాక్యాన్ని వినుట వలన. ఈ వాక్యాన్ని చదవడం ద్వారా తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనం వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. రైట్. ఇది నువ్వు ఎప్పుడైతే వింటావో ఆయనను గూర్చిన జ్ఞానం నీకు వస్తుంది. వచ్చిన కాడి నుంచి నిద్రపోతుంటే నీకేం వస్తుంది? ఎప్పుడు నిద్రపోదామా అన్నట్టుగానే ఉంది మనసంతా. హృదయం అంతా కూడాను ఎక్కడ టైం దొరికిద్దా నిద్రపోదామా అన్న హృదయంతోనే వస్తున్నాం. ఆ హృదయంలోనే ఉండిపోతున్నాం, ఆ మనసులోనే ఉండిపోతున్నాం. ఇంకెప్పుడు నేర్చుకుంటాం? జ్ఞానం అనేటువంటిది ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ ద స్క్రిప్చర్. వాక్యానికి వెలుపట లేదు. ఈ వాక్యాన్ని చదివితేనే వస్తుంది. చూడండి, ఇంత చెప్తున్నా సుబ్బమ్మ గారు నిద్రపోతానే ఉన్నారు. వినరు. బుద్ధి మారదు, బుద్ధి ఏమీ మారదు. ఎందుకంటే మనం వచ్చిందే నిద్రపోవడానికి. ఆధ్యాత్మిక లోపం, ఆత్మీయ లోపం. ఎందుకు వస్తున్నాం దేవుని మందిరానికి? నిద్రపోవడానికా? పనులు ఎవరు చేయట్లేదు, నేను చేయట్లేదా? అందరూ చేస్తున్నాం. ఆధ్యాత్మిక లోపం. ఈ ఆధ్యాత్మిక లోపం ఉన్నటువంటి వారు, ఎదుగుదల లేనటువంటి వారు వాక్యాన్ని వినరు. వారు గ్రహించలేరు అని పరిశుద్ధ వాక్యం చెబుతా ఉంది. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయం 17-18 వచనాలు. 8. యేసు అది ఎరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని, మన దగ్గర రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారా? ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏంటంట, ఇప్పుడు యేసుక్రీస్తు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచడం కళ్ళతో చూశారు.
స్వయంగా చూశారు వాళ్ళు, చెవులతో విన్నారు, అక్కడుండి చూశారు వాళ్ళు. అయినా వీళ్ళు ఏమనుకుంటున్నారంట హృదయంలో? చూడండి, వాటి కఠిన హృదయం చూడండి. రొట్టెలు లేవని ఎందుకు అనుకుంటున్నారు? కఠిన హృదయంలో ఉన్నారా? ఇంకా మీరు వివేచించడం లేదా? అంటే తెలుసుకోవడం లేదా? ఇంకా మీరు గ్రహించడం లేదా? మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకునరా, గుర్తు చేసుకోరా? ఇదే ఆధ్యాత్మిక లోపం. ఎంత చెయ్యి దేవుడు, అది గుర్తుకే రాదు అసలుకి. ఎంత చేసినా దేవుడు ఏది గుర్తుకు రాదు, ఏది మనసులోకి రాదు, ఏది గ్రహించం, మనం గ్రహించం, ఏది వివేచించం. అదే ఆధ్యాత్మిక లోపం, ఆత్మీయ లోపం. ఆత్మీయ లోపం వినకపోవడం వల్లే, సరిగ్గా వినకపోవడం వల్లే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగడంలా. వినాలి, సరిగ్గా వినాలి. ఎలా వినాలి? సరిగా వినాలి. వింటే ఎదుగుదల వస్తుంది, వింటే మెచ్యూరిటీ వస్తుంది, వింటే పరిపక్వత చెందుతాం, అంటే జీవితం మారుతుంది. అంటే జీవితం ఏమవుతుందండి? మారుతుంది. ఆయనతో ఉండి, ఆయనతో పాటు తిని, ఆయనతో పాటు పడుకొని, ఆయనతో పాటు తిరిగి, ఆయనతో పాటు పరిచర్య చేసి, 5 రొట్టెల్ని పంచడం, వాళ్ళు కళ్ళతో చూసి విన్నప్పటికీ గ్రహించలేని ఆధ్యాత్మిక లోపం, గ్రహించలేని మందబుద్ధి. మందులు అంటే బుద్ధి మందగించడం. అది ఎంత చెప్పినా కూడాను ఆ స్వభావానికి, ఆ నేచర్కి, అది ఏంటనంటే ఆ స్వభావానికి ఎంత బోధించు, అక్కడే ఉంటారు, ఎదగరు, అక్కడే ఉంటారు, ఎదగరు. చాలా ప్రమాదకరమైనటువంటి విశ్వాస జీవితం అది. చూడండి, ఒక మాట చెప్పాడు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3:16. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయదు. అప్పుడు మనం చేసేది అదే. నా గురించి దేవునికి బాగా తెలుసు. ఏం తెలుసు? అయితే మాత్రం నా గురించి బాగా తెలుసు దేవునికని పాపం చేస్తావా? నా గురించి బాగా తెలుసు దేవునికి నిద్రపోతావా దేవుని మందిరంలో? నా గురించి బాగా తెలుసు నా అబద్ధం చెప్తావా? నీ గురించి తెలుసు, నువ్వు పాపివన్న విషయం ఆయనకి తెలుసు. నువ్వు నీ బుద్ధి పరిపక్వత చెందని వ్యక్తివని నీకు తెలుసు. ఆయన ఏం చేస్తాడు? తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? నరకంలో పడేస్తాడు. ఇదే అంటే స్వంతంగా వినియోగించుకోవడం వాక్యాన్ని. మనం చేస్తున్న పాపానికి, మనం చేస్తున్న తప్పుకి కనీసం మెచ్యూరిటీ, కనీసం మార్పు అనేది మనలో కలగకుండా ఉండడానికి మనం ఉపయోగించేటువంటి పదము నా గురించి దేవునికి బాగా తెలుసు. బాగా ఎంత బాగా అంటే దానికి బాగా 1 కిలోమీటర్ దూరం ఉంది దీర్ఘానికి, పొడుగు. బాగా తెలుసు. ఏం తెలుసు? తెలుసు కాబట్టే ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు ఈరోజు, మార్పు చెందామని చెప్పాడు. అక్కడ ఏమంటాడంటే, వీటిని గురించి పౌలు గారు కొన్ని పత్రికలు రాశాడంట. ఆ పత్రికలను గురించి చెప్తున్నాడు, పేతురు వివరిస్తున్నాడు. ఆ పత్రికల్లో కూడా బోధిస్తూ ఉన్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టం. ఎవరికి కష్టం? ఎవరికి కష్టం అంటే 2 మనుషులు చెప్పాడు. ఒకటి అస్థిరులకు కష్టం. ఎవరికి కష్టం అంట? అస్థిరులు, స్థిరత్వము లేని వారి కష్టమే. విశ్వాసములో స్థిరత్వం అనేది లేకపోతే
వాక్యం అర్థం చేసుకోవడం కష్టమే. ఇంకో మాట చెప్పాడు, విద్యావిహీనులు. ఇంగ్లీష్లో బాగుంది పదం, అన్లెర్న్డ్ అనే పదం ఉపయోగించాడు. అన్లెర్న్డ్ అంటే అర్థం ఏంటి అంటే నేర్చుకోని వారు. వాక్యం వింటాం, దులిపేసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడే దులిపేస్తాం. ఇప్పుడు కూడా ఈరోజు కూడా అంతే మీరు చేసేది, ఎక్కడే దులిపేసి వెళ్ళిపోతాం. దీన్ని ప్రాక్టీస్ అయ్యాం, జీవితంలో గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని అనుసరించాం. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, నాకు ఈ వ్యాధి ఉందని చెప్తాం, వాడు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు, ఇచ్చిన తర్వాత మెడిసిన్ ఇస్తాడు, ఇచ్చిన తర్వాత ఇది మార్నింగ్ వాడు, ఇది మధ్యాహ్నం వాడు, ఇది తినమాకు, ఇది తిను అని చెబుతాడు. అవన్నీ గుర్తుపెట్టుకొని ఇంటికి వస్తాం. చేస్తామా చెయ్యమా? మరి దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ప్రభువా నాతో మాట్లాడని నువ్వు అడిగినప్పుడు, వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడినప్పుడు అది గుర్తుపెట్టుకొని జీవితంలో ఎందుకు అన్వయించుకోలేకపోతున్నావు? ఆధ్యాత్మిక లోపం, సరిగ్గా వినకపోవడం. వినటం కూడా సరిగ్గా వినాలి. వినటం కూడా ఎలా వినాలి? ఆవిడ ఉంది, తుయితైర పట్టణస్తురాలు, ఉదారము పడముకునేటువంటి స్త్రీ. ఎలా ఉంది? మాటల మీద లక్ష్యముంచింది. ఏముంచింది? ఆవిడ పని ఏంటి? ఓదారంగు పొడి అమ్ముకోవాలి. మరి మధ్యలో కొనటానికి కూడా వస్తే అంతే కదా. కొనటం లేదు, అమ్మటం లేదు. అక్కడ కొనటం అమ్మడమేమి లేదు. ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత వాక్యం. ఆవిడ ప్రాముఖ్యత ఏంటి? ఉదారంగు పొడమ్మడం ప్రాముఖ్యం కాదు, దేవుని మాట వినడం ప్రాముఖ్యంగా ఎంచుకుంది ఆవిడ. అందరు తెలుసు, ఒక ఆవిడ మార్తా మరియలు ఉన్నారు. మార్తా మరియ, దేవుడు అంటాడు శ్రేష్టమైన దానిని ఎంచుకుందంట. ఎవరు? మరియా. మరి మార్తా పనుల భారంతో నిండిపోయింది. మనలో చాలామంది పనుల భారంతో నిండిపోయారు. శ్రేష్టమైనటువంటి దాన్ని విడిచిపెట్టేస్తున్నాం. వాక్యము వినడం. వాక్యము విన్నప్పుడే మనకు జ్ఞానం కలుగుతుంది. వాక్యమును మన జీవితంలో మనం అనుసరించినప్పుడే మన బుద్ధి పరిపక్వత చెందుతుంది. ప్రభునందు ప్రియ మిత్రులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్యము అర్థం కావటం లేదా? అర్థం కాకపోవడానికి గల కారణం ఇక్కడ చెప్పాడు, విద్యా విహీనత, నేర్చుకోకపోవడం. నువ్వు నేర్చుకుంటున్నావా వాక్యాన్ని? నేర్చుకోవడం అంటే ఏంటి? పాటించడం, అన్వయించుకోవడం జీవితానికి మిత్రులారా. కాబట్టి ప్రభునందు మిత్రులారా, ఇక్కడ మొదటి మాటను మనం ముగించుకోబోతా ఉంటున్నాం. ఇక్కడ పరిశుద్ధ వాక్యంలో చెప్పాడు, ఆత్మీయ ఎదుగుదల లేదా పరిపక్వత లేని విశ్వాసుల లక్షణం వినకపోవడం. ఏంటంటే అది వినకపోవడం. వారు మందులయ్యారు, వినుటకు మందులయ్యారు. వారి బుద్ధి మందగిల్లింది. దే డోంట్ వాంట్ టు హియర్, దే ఆర్ నాట్ విల్లింగ్ టు హియర్. వినడం ఇష్టం లేదు, వినడానికి ఆసక్తి లేదు, వినడానికి బుద్ధి లేదు, వినే బుద్ధి లేదు, వాక్యానికి ప్రాముఖ్యత లేదు. చురుగ్గా ఉండరు వినే విషయంలో. వాక్యం చెప్పేటప్పుడు బోరు కొడద్దు వాళ్ళకి. ఏం కలిగిద్దంట? బోరు కొడుతుంది. మరి ఎలా ఉండదంటే బుద్ధి మందగమనం అని చెప్పాడు. మందగమనం అంటే, గమనం అంటే ఏంటి? నిదానంగా పనిచేస్తుంది, మందంగా పనిచేస్తుంది అని అర్థం. ఈరోజు నీ బుద్ధి ఎలాగుంది? వినుటకు నువ్వు మందుల వలె ఉన్నావేమో. సమృద్ధి జీవన సంఘ సభ్యులమైనటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయాన్ని అక్కడ చెప్పాడు మిత్రులారా, చదవండి 12వ వచనం చెప్పాడు, కాలాన్ని బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండాలి. దేవోక్తుల్లో మొదటి మూల పాఠంలో మీకు మరలా ఒకడు బోధించవలసి వచ్చను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కాదు. రెండవ లక్షణం,
ఆధ్యాత్మిక ఆత్మీయ ఎదుగుదల లేనటువంటి విశ్వాసుల రెండవ లక్షణం, వారు ఇతరులకు బోధించలేరు. ఇతరులకు బోధించలేరు. ఏం బోధిస్తారు? వాళ్ళకి తెలిస్తే బోధిస్తారు, తెలియకుండా ఏం బోధిస్తారు? ఇతరులకి యేసుక్రీస్తు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం తెలుసు అని చెప్తారు? తెలియాలి కదా. తెలియాలంటే వినాలి కదా. వింటే తెలుస్తుంది, వింటే జ్ఞానం లభిస్తుంది, బుద్ధి పరిపక్వత చెందుతుంది దాన్ని అనుసరించినప్పుడు. ఇవేవి చెయ్యకోకుండా ఎవరైనా ఒక బలహీనుడైన విశ్వాసి దగ్గరికి వస్తే వాడికి ఏం చెప్తావు? 6th క్లాస్లో ఒక పాప ఉంది. 6th క్లాస్ పాప సరిగ్గా రాయదు, ఏబిసిడీలు సరిగ్గా రాయదు. ఎందుకంటే ఆవిడ నేర్చుకోలే. అమ్మ ఇక నాకు తెలియక ఫస్ట్లో ఈ పిల్లకి నువ్వు కూడా చెప్పమ్మా అన్న. నువ్వు రాసుకుంటావు కదా, ఈ పిల్లకి చెప్పమ్మా అన్న. ఆ పిల్లకి ఏం తెలుసు అని చెప్పిద్ది? ఏమి తెలుసు అని బోధిస్తుందండి పక్క స్టూడెంట్కి. రైట్. వీళ్ళు ఇతరులకు బోధించలేరు, ఎందుకంటే వీళ్ళ జీవితం సరిగ్గా లేదు. ఈ ఆధ్యాత్మిక ఆత్మీయ ఎదుగుదల లేని విశ్వాసుల జీవితం సరిగ్గా లేదు. కాబట్టి వీళ్ళు ఇతరులకు ఏమి చేయలేరు, బోధన చేయలేరు. పైగా వీళ్ళు ఒక ట్యాగ్ వేసుకుంటారు, మేము సీనియర్ విశ్వాసులు. ఈ సంఘం ప్రారంభమైనప్పుడు ముందు మేమే, పునాది మేమే. సీనియర్ సిటిజన్స్. ఎందుకు పనికిరానటువంటి సీనియారిటీ? ఎందుకు పనికిరాదు నీ సీనియారిటీ? దేనికి ఉపయోగపడనటువంటి సీనియారిటీ? అదే అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు, సీనియర్ సిటిజన్సే. అందుకే చెప్పాడు, కాలాన్ని బట్టి చూస్తే, ఎప్పుడు చూస్తే? కాలాన్ని బట్టి చూస్తే ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి, బోధకులుగా ఉండాలి. 15 సంవత్సరాలు ఒకడు చదువుకుంటే ఒక టీచర్ అవుతున్నాడు. 16-17 సంవత్సరాలు ఒకడు చదువుకుంటే ఒకడు ఇంజనీర్ అవుతున్నాడు, ఒక డాక్టర్ అవుతున్నాడు. 4 సంవత్సరాలు ఆయన చదివిన తర్వాత ఆయన బ్లడ్ టెస్ట్, దాన్ని ఏమంటారు, టెక్నీషియన్ అవుతాడు. మరి నీ సీనియారిటీ 20 సంవత్సరాల నుంచి విశ్వాసివి. ఎన్ని? 20 సంవత్సరాల నుంచి విశ్వాసివి, 25 సంవత్సరాల నుంచి విశ్వాసివి, 15 సంవత్సరాల నుంచి విశ్వాసివి. ఏం తెలుసుకున్నావు? ఎప్పటికీ ఎదుటోడితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఏది మెచ్యూరిటీ? ఏది బుద్ధి పరిపక్వత? ఏది ఆధ్యాత్మిక పరిపక్వత? ఇప్పటికీ ఎదుటోడిని తక్కువ చేయకూడదు అనేటువంటి ఆలోచన మనకు తెలియదు. ఈ 20 సంవత్సరాల సీనియారిటీ అంతా కూడా ఏమి నేర్చుకున్నావు? సీనియర్ సిటిజన్స్ అంటూ ఉంటారు, సీనియర్ బిలీవర్స్ అంటే ఇక్కడ వీళ్ళు ఇతరులకు బోధించలేరు. ఇతరులకు ఏం చేయలేరంట? కొరింథీయులకు రాసిన సంఘం 1వ అధ్యాయం 3, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3, 1 నుంచి చదవండి 3వ వచనం వరకు. ఎవరంట? సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు. అయ్య బాబోయ్, ఏంటంట? సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడునట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. ఎలా మాట్లాడాడంట? శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలో అనియు మీతో చూసినప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు ఏమనిపించింది అంటే, వాళ్ళని చూసినప్పుడు శరీర సంబంధమైన మనుషులే అనిపించింది, ఆత్మీయులుగా అనిపించలా. చూసినప్పుడు ఏమనిపించింది అంటే, పౌలు గారు సంఘ సభ్యులు చూడంగానే శరీర సంబంధమైన మనుషులే అనిపించిందంట, ఆత్మ సంబంధమైన మనుషులని అనిపించలేదంట. ఎందుకు అనిపించలేదో కారణం చెప్పాడు, చదవండి. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మేము అనిపించిన బొడ్డోడు ఉన్నాడు. ఏమిచ్చి పెంచుతుంది? పాలిచ్చి పెంచుతుంది.
ఆడికి పొద్దున్నే లెగటంగానే మంచి చికెన్ కర్రీయో మటన్ కర్రీయో వేసి 4 ముద్దలు పెడితే ఎలా ఉంటుంది? ఆలోచన చేద్దాం. ఆడికి కావాల్సింది అవే. ఆడు వయసు పెరిగినప్పుడు తర్వాత ఆహారం తినే వయసు వస్తుంది. ఇక్కడ విషయం ఏంటనంటే ఈ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు సీనియారిటీ వచ్చిన ఇంకా పాలే తాగుతున్నారు. ఆహారం తినటల్లా. ఇంకా మొదటి మూల పట్టాలు యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధరణ తిరిగి లేచాడు. ఇంకెప్పుడు పరిపూర్ణతలోకి వెళ్తాం? ఇంకా ఆ గుడ్డివాడి గురించే, ఇంకా ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ గురించే, ఇంకా దావీదు చరిత్రే, ఇంకా అబ్రహాము చరిత్రే. సో వెన్ విల్ యు గో? ఇంకెప్పుడు పరిపూర్ణతలోనికి వెళతావు? ఎప్పుడు పరిపూర్ణతలోకి వెళతావు? వీళ్ళు బోధించలేనటువంటి స్థితి, బోధించలేనటువంటి. అప్పుడు మీకు బలం చాలకపోయినందున, వాడికి బలం చాలదు, ఆరాయించుకునే బలం వాడికి లేదు, అందుకే వాడికి పాలు పెడుతున్నాం. బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఇండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? ఇంకా శరీర సంబంధులుగా ఉండడంలో ఏంటది? బలహీనంగానే ఉన్నారు. ఎందుకని? మీలో అసూయ, కలహం. ఏంటివి? అసూయ, కలహం. ఎవరికైనా ఏదైనా చేసామనుకోండి, అసూయ వచ్చేస్తుంది. అసూయ. ఈ అసూయ, కలహం ఉన్నప్పుడు నువ్వు శరీర సంబంధమైన వ్యక్తివి కాదా? అవునా కదా? ఈ అసూయ, కలహం ఉంటే ఎలా చెప్పగలవు ఇతరులకి? అసలు నాలోనే సరైనటువంటి బుద్ధి పరిపక్వత లేకపోతే, ఎవరికైనా ఏదైనా మంచి చేసామనుకోండి, వచ్చేస్తుంది అసూయ. మంచి చేసిన తర్వాత మనకు అవసరం వస్తుంది కదా, అది ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా, ఇప్పుడు మనకు కావాల్సి వచ్చింది కదా, వెంటనే అసూయ వెళ్ళగక్కడం, అసూయను వెళ్ళగక్కడం. అంటే ఎందుకు చేసావా మంచి పననా? అంతే కదా. స్వార్థం, అసూయ, కలహం. ఇలా ఉన్నప్పుడు బుద్ధి పరిపక్వత ఎలా చెందుతుంది? ఇతరులకు ఎలా బోధిస్తాం? ఎలా బోధించగలిగినటువంటి వారిగా ఉంటాం? చూడండి 2వ అధ్యాయం 14, అదే కొరింథీయుల 14. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరించడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని విషయాలని అంగీకరించడు. దే డోంట్ యాక్సెప్ట్ ద గుడ్. దేవుని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రకృతి అంటే ఆత్మ సంబంధం, ఆత్మీయత లేనివాడు, ఆధ్యాత్మికత లేనటువంటి వాడు దేవుని సంగతులను అంగీకరించడు. వాడు చేయలేడు, వాడు చేయడు, చేసేవాడిని చేయలేడు. ఎవడని చేశాడు అనుకో, దానికి 36 వంకలు పెడతాడు టింకర్లో. అది చేసే పనేది ఆధ్యాత్మిక లోపం ఉన్నవాడు. ఎందుకంటే వాడు చేయడు, వాడికి చేయడం రాదు. చేయడానికి వాడికి అసూయ ఉంది, చేయడానికి వాళ్ళలో స్వార్థం ఉంది. ఎలా చేస్తాడు? విశ్వాసే, కానీ స్వార్థం, అసూయ ఉంది. బోధించలేని స్థితిలో ఉన్నాడు. వాడు చెయ్యడు. ఎవడైనా ముందుకొచ్చి చేశాడు అనుకోండి, వాడిని చెడగొట్టేస్తాడు. ఆ విషయంలో మాత్రం చాలా షార్ప్గా ఉంటాడు. ఆ విషయంలో మాత్రం చాలా షార్ప్గా పనిచేస్తాడు. అంటే వంకలు పెట్టడం మనకు చాలా ఈజీ పని కదా. ఎవడైనా ఏదైనా చేసినప్పుడు దానికి వంక టెంకర్లు పెట్టడం మనం చాలా తేలికైన పని కదా. చాలా షార్ప్గా పనిచేస్తాం, ఎక్కడన్నా ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని సంగతులను అంగీకరించడు. ఆత్మ నేర్పుతుంది. ఎక్కడది? అవి అతనికి వెరితనముగా ఉన్నాయి. అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును. ఏ అనుభవం అంట? ఆత్మ అనుభవం. అది ఉండాలి. ఆత్మానుభవం ఉంటేనే మనం బోధించగలుగుతాం.
ఆత్మానుభవము చేతనే మనము వివేచించగలుగుతాం. అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మానుభవం చేతని వివేచింపదగును గనుక ప్రకృతి సంబంధి అయినటువంటి వాడు వాటిని గ్రహించలేడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు. అన్నిటిని ఏం చేస్తాడు? వివేచిస్తాడు. అక్కడ అంటాడు వివేచించును గాని అతడు ఎవరి చేతనైనా వివేచింపబడు. ప్రభు మనసరిగా ఆయనకు బోధింపగలిగిన వాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగినటువంటి వారు. ఎవరి మనసు అంట? క్రీస్తు మనసు కలిగినటువంటి వారు. కాబట్టి మనం బోధించాలి అంటే నీ ఎక్స్పీరియన్స్ 25 సంవత్సరాల విశ్వాస జీవితం, 15 సంవత్సరాల విశ్వాస జీవితం. నేను 15 సంవత్సరాలు అవుతుంది దేవుణ్ణి నమ్ముకొని, ఏం చేద్దాం? ఇంతకీ ఆత్మీయ పరిపక్వత లేదు. నేను 20 సంవత్సరాలు అవుతుంది దేవుణ్ణి నమ్ముకొని, అయితే ఏంటి? ఆత్మీయ పరిపక్వత లేదు. బుద్ధిలో మార్పు ఏమీ లేదు. బుద్ధిలో పరిపక్వత ఏమీ లేదు. వాక్యం మందిరానికి వచ్చి దేవుని వాక్యం వింటల్లా. వాక్యం వినడానికి మనసు లేదు. మనసు ఉరుకులు ఎడుతుంది అటు ఇటు. వాక్యం వినడానికి బుద్ధి లేదు, వినే ఆసక్తి లేదు. మందిరంలో ఉండడం బోర్ అనిపిస్తుంది. అందుకే అంత టైమా, ఇంత టైమా, అద్దా ఇదా, డామా డుకారమా, పనికి వెళ్ళి ఇంతసేపు నీకు పని చేయాలా అని అంటామా? అను చేస్తాం. వాడికి ఎంత సాకిరైనా చేస్తాం. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి ఎంతసేపు వాడు చేస్తాడు ప్రార్థన? ఎవడు చేయమన్నాడు నిన్ను? ఎవడు చేయమన్నాడండి? నీకు నువ్వు స్వతహాగా రా, వచ్చి దేవుణ్ణి ఆరాధించు. సమయం ఇది 3 hours. 3 hours, మునుగు 3 గంటలు. నీకంత ఆత్మీయ ఎదుగుదల లేకపోతే దానికి నీకు అడ్డంకి చెప్పేవాడు అవడం లేడు. నా గురించి ఏమి నన్ను వెప్పించడానికి ఏం చేయట్లా దేవుడు. నువ్వు ఆరాధన అయితే నన్ను గొప్ప చేయడానికో, నాకేదో సింహాసనం వేయడానికో, నన్ను ఏదో అందలం ఎక్కించడానికో, నన్ను ఏదో గొప్పవాడిని చేయడానికో నువ్వేం ఆరాధన చేయట్లా దేవుణ్ణి. నీ గురించి నువ్వు నీ దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటున్నావు. దట్స్ ఇట్. నా గురించి కాదుగా. కటు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:2 ఒక మాట చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:2 అధ్యాయము. ఎలా అనగా బంగారు ఉంగరం పెట్టుకొని అమ్మ పేతురు సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని. ఏం చేయాలంట? మానాలి, మానుకోవాలి. మీరు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, చుట్ట మానేశానండి. అసూయ ఎందుకు మానలా? దుష్టత్వం ఎందుకు మానలా? చుట్ట మానేస్తే సరిపోయిందా? మా అమ్మ దగ్గర ఇంత పొడుగుండేది, అదొకటి మానేస్తే సరిపోయిందా కాంతమ్మ గారు? అసూయ ఎందుకు మానలా? దుష్టత్వం ఎందుకు మానలా? మానకూడదా? చుట్ట మానేస్తే క్రైస్తవులం, దుష్టత్వాన్ని అనుసరిస్తే క్రైస్తవులమే. అంతేనా? చుట్ట మానేయకపోతే క్రైస్తవులం కాదు. చుట్ట మానేసిన తర్వాత క్రైస్తవులం అయ్యాం. అంతేనా? చుట్ట కాదు, చుట్ట కంటే ముఖ్యమైనది మానాల్సింది అసూయ, దుష్టత్వము, దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారి నిర్మలమైనటువంటి, నిర్మూలం కదమ్మది, నిర్మలమైన వాక్యమను పాల వలన, దేని వలన? వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను, ఏ పాలు? వాక్యం అనేటువంటి పాలను అపేక్షించండి. అపేక్షించడం అంటే ఉపేక్ష కాదు. ఉపేక్ష అంటే విసర్జించడం, అపేక్ష అంటే కోరుకోవడం. పేతురు అంటాడు, ఈ వాక్యం మీద లక్ష్యం ఉంచండి, మీకు మేలు జరుగుతుంది అని. వాక్యం మీద లక్ష్యం ఉంచండి, అప్పుడు మీకేం జరిగిద్దంట? మేలు జరుగుతుంది. సమస్తమైన దుష్టత్వాన్ని, అసూయ, కలహమును మానేయాలి మనం.
మానేసి క్రొత్తగా జన్మించిన శిశువు వలె మనం వాక్యం అనేటువంటి పాలను అపేక్షించాలి, కోరుకోవాలి. ఇది నాకు కావాలి అని వాక్యం మీద ఆసక్తి కావాలి. ఆధ్యాత్మిక ఆత్మీయ పరిపక్వత లేని విశ్వాసుల్లో ఉండేటువంటి మొదటి లక్షణం, వారు వినుటకు మందులు, వారు ఇతరులకు బోధించలేరు. ఎందుకని బోధించలేరు అని అంటే మిత్రులరా, వారిలో అసూయ, కలహములు ఉన్నాయి. దుష్టత్వము మానలేదు. వాక్యం అనే పాలను వాళ్ళు అపేక్షించడంలా, దీన్ని అపేక్షించడంలా. ఎప్పుడుకి అద్భుతాలు కావాలి, స్వస్థతలు కావాలి, అది జరగాలి, ఇది జరగాలి. ఏమి జరగాలి గడదు గుడ్డు? ఎన్నిసార్లు జరిగేస్తాడు దేవుడు? ఆయన చేయలేడా? ఎప్పుడు చూసినా వాటి గురించే మనం ఎప్పుడు బేదలుపులు, వాటి గురించే ఎప్పుడు మన ఆసక్తి అంతా అయ్యే జరగాలి. మనం మాత్రం ఈ అసూయ, బుద్ధి, కలహం వీటిని మాత్రం మనం విడిచిపెడితే అబ్బు ఎలాగా? పరలోకానికి వెళ్తాం కదా అవి విడిచిపెడితే, అంతేనంటారా? కాబట్టి ప్రభునందు మిత్రులారు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం. తర్వాత ఇంకొక మాట చెప్పాడు వీళ్ళ గురించి. వీళ్ళలో ఉండేటువంటి మరొక లక్షణం, నీతి వాక్యము విషయంలో అనుభవం ఉండదంట వీళ్ళకి. దేని విషయంలో? నీతి వాక్యం విషయంలో. 13వ వచనంలో అదే చెప్పాడు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యం విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు. వాక్యం విషయంలో అనుభవం లేదు, వాక్యానుభవము లేకపోవడం. విశ్వాసే కానీ వీడు వినడు, విశ్వాసే కానీ ఇతరులకు బోధించలేని స్థితి, విశ్వాసే కానీ నీతి వాక్యం విషయంలో అనుభవం అనేటువంటిది లేదు. వాక్యానుభవం కావాలి. వాక్యానుభవం అనేటువంటిది కొరింథీయులకు రాసిన పత్రిక 14:20. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14:20. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. అన్య భాషలో మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదును, అప్పటికైనాను వారు నా మాట వినకపోదురు. ఎలా ఉండమంటాడండి ఈయన? బుద్ధి విషయమే పసిపిల్లల్లాగా ఉండాలి. పసిపిల్లలు కాక దుష్టత్వము విషయంలో ఎలాగ ఉండాలంట? శిశువులు, పిల్లలుగా ఉండాలి. ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం, ఇప్పుడు పాప ఉంది, మన జస్విన్ మనం ఏది చెబితే అది చేస్తాడు. చెయ్యనని అంటాడా? అండవు. కష్టమైనా చేస్తాడు. పసిపిల్లల హృదయం అదే. మనం ఎటు నడిపిస్తే అటు. పాస్టర్ గారికి వందనాలు చెప్పు, తను రాకపోయినా ట్రై చేస్తున్నాడు, వందనాలండి అని మనం చెప్పాం, చేస్తున్నాడు. పసిపిల్లల హృదయం అది. మనం ఏమి నేర్పిస్తామో అది నేర్చుకుంటాడు. బుద్ధి విషయంలో మనం ఎలాగ ఉండాలంటే ఇక్కడ చెప్పాడు చక్కగా. దుష్టత్వం విషయంలో మనం శిశువులుగా ఉండాలి, బుద్ధి విషయమే పెద్దవారిగా ఉండాలి. చిన్నపిల్లల్లాగా ఉండకూడదు. బుద్ధి విషయంలో ఎలా ఉండాలి? పెద్దవాళ్ళలాగా మనం ఆలోచన చేయాలి. పిల్లలు ఆలోచన చేయడం, ఇది పిల్లల్లో పిల్లోడు కాదు, పెద్దోడు కాదు అని అంటాం మనం, అవునా కదా? కాబట్టి పెద్దోళ్ళలాగా ఆలోచన చేయాలి. కానీ దుష్టత్వం విషయానికి వచ్చేసరికి పసిపిల్లల్లాగా మనం ఉండాలి. ఎందుకనంటే పసిపిల్లలకు దుష్టత్వానికి మంచితనానికి తేడా తెలియదు. దుష్టత్వం చేయకుండా వాళ్ళు కంట్రోల్ చేసేది మనమే. అలాగే నీవు దుష్టత్వం చేయకుండా నిన్ను కంట్రోల్ చేసేది వాక్యమే. ఏంటది? నువ్వు దుష్టత్వం చేయకుండా నిన్ను కంట్రోల్ చేసేది వాక్యం. 13:11 చదవండి. 13వ అధ్యాయం 11వ వచనం. అదే ఈ కొరింథీయులకు రాసిన. అయినను 11వ వచనం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడిని చేష్టలు మానేశాను. పెద్దవాడిని అయిన తర్వాత ఏం చేశాడు? పిల్లవాడి చేష్టలని
మానేశాడు. రైట్. నీకు వాక్యం తెలియనప్పుడు, వాక్య అనుభవం లేనప్పుడు, వాక్యం అనేది నీకు అర్థం కానప్పుడు, వాక్యం అనేటువంటి ఫలాన్ని నువ్వు అప్పుడే అపేక్షిస్తూ ఉన్నప్పుడు, అప్పుడే నువ్వు వాక్యంలో ఎదుగుతా ఉన్నప్పుడు, ఏదో తెలుసో తెలియకో లేకపోతే మూర్ఖత్వంతోనో జ్ఞానం లేకో ఆ ప్రారంభంలో నువ్వేవేవో తప్పులు చేస్తూ ఉండొచ్చు. పిల్లవాని వల్ల అప్పుడు ప్రవర్తించావు. కానీ వాక్య అనుభవం వచ్చిన తర్వాత నీ చేష్టలు ఎలాగుండాలి, నీ క్రియలు ఎలాగుండాలి, ఆధ్యాత్మిక పరిపక్వత చెందిన విశ్వాసలాగానే క్రియలు అనేవి ఉండాలి. చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు. 4వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు. అందువల్ల మన మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగర కొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయముల్లో ఎదుగుదాము. అన్ని విషయాల్లో మనం ఎదగాలి. పసిపిల్లల్లాగా ఏది చెబితే అది, ఎటు పడితే అటు ఎదిగిన తర్వాత ఉండకూడదు. ఆధ్యాత్మిక పరిపక్వత, వాక్య అనుభవం వచ్చినటువంటి వాడు నువ్వు ఏది చెప్తే అది నమ్మడం. అర్థమవుతుందండి? మనం ఏది చెప్తే అది నమ్మడం. వాక్యానుభవంలో ఉన్నటువంటి వాడు మనం చెప్పిందల్లా నిజమేనని నమ్మడు. ఎందుకంటే పిచ్చోడు కాదు, వాడికి వాక్యానుభవం ఉంది. ఏముందండి? వాక్యానుభవం ఉంది. వాక్య అనుభవం లేని వాడు ఏం చేస్తూ ఉంటాడు? రాత్రి దేవుడు నాకు కనపడ్డాడు అని అంటే, ఓ అమ్మో నిజంగా నాకు దేవుడు కనపడ్డాడు అని భయపడతాడు. అవునా కదా? ఇదిగో రండి పలానా రంగమ్మ లేచిరా అని అనగానే గబుకులు లేచి అయ్యా అయ్యా అనుకుంటూ వెళ్తారు. కారణం ఏంటి? వాక్య అనుభవము లేకపోవడం. వాక్య అనుభవము లేకపోవడం. అదే వాక్య అనుభవం ఉన్నవాడిని నిలబడమనండి. అలాగా నేను తెలియగడుతాను. ఇలా పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు ఈ మధ్య చాలామంది తయారయ్యారు. చాలామంది తయారయ్యారు. స్టేజ్ మీద ఉన్న పాస్టర్లు ఎందుకు పిలవరాళ్ళు? వాళ్ళకి తెలుసు కాబట్టి. ఏమండి? స్టేజ్ మీద కూర్చున్నటువంటి వెనకాల కూర్చున్న పాస్టర్లకి ఎవరికి షుగర్ లేదంటారా? ఎవరిలో బీపీ లేదంటారా? అంత ఆరోగ్యంగా ఉన్నారా? ఉందా లేదా? అంత సైట్ లేకుండా ఉన్నారంటారా? మరి వాళ్ళు ఎందుకు పిలవరంటారు? ఎందుకంటే వాళ్ళని పిలిస్తే కొడతారు. అలా తెలుసు కాబట్టి. అమాయకులు ఎవరంటే పాలను అపేక్షించే, పాలు త్రాగే శిశువులు. పాలు తాగే శిశువులకి ఏం తెలుసు? మనం అంటాం, మన పిల్లలు అంటూ ఉంటారు, వాడి మాటల్లో పడిపోయాడు, చెడిపోతున్నాడు అని. ఎందుకంటే వాడికి తెలియదు. వాక్య అనుభవం మనకి కావాలి. వాక్య అనుభవం మనకి కావాలి. ఈ ఆత్మీయ ఎదుగుదల లేని విశ్వాసికి ఉండే లక్షణాలు: 1, వినుటలో మందబుద్ధి, ఇతరులకు బోధించలేడు, వాక్యము విషయంలో అనుభవం అనేటువంటిది వీడికి ఉండదు. చివరి విషయం మనం జస్ట్ అలా చూసి ముగించేసుకున్నాం. 14వ వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. ఎవరంట? వయసు వచ్చిన వారు అభ్యాసం చేత. వయసు వచ్చిన వారు ఏంటండి? అభ్యాసం చేత ఏం కలిగి ఉన్నారు? మేలు కీడు, మంచి చెడి వివేచించుటకు సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు. ఈ సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు కలిగి ఉండడం వల్ల బలమైన ఆహారం వాళ్ళకి పెట్టవచ్చు. చేపల కూర వేసి వాళ్ళకి పెడదాం, జస్వినికి పెడదామా? చేపల కూర వేసి ఎలా తింటాడు? అవునా కదా? అంటే ఫస్ట్లో తెలియదు కాబట్టి మనం చెప్పాలి కదా, ముళ్ళు ఉంటాయి అని. అవునా కదా? తినేస్తాడు, 2 ముళ్ళు గుచ్చుకుంటే అప్పుడు భయం వేస్తుంది ఇంకా. అవునా కదా? బలమైన ఆహారం తినడానికి ఆయన దగ్గర కెపాసిటీ లేదు. బలమైన ఆహారం ఎవరికి? వయసు వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళల్లో సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఎలా వచ్చాయి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు? అభ్యాసం. దేనివల్ల? అభ్యాసం. నేర్చుకోవడం. యేసుక్రీస్తుకి శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. ఏం చేశాడు ఆయన? నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడు ఆయన?
ఏం నేర్చుకున్నాడు? శ్రమను అనుభవించడం నేర్చుకున్నాడు. నువ్వు నేర్చుకోలేకపోతున్నావు ఎందుకని? తన మరణం నుంచి రక్షింపగలిగిన వాడికి ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. శ్రమ వచ్చినప్పుడు నువ్వెందుకు అది నేర్చుకోవడంలా? కష్టం వచ్చినప్పుడు మనం ఎందుకు అది నేర్చుకోవడంలా? కష్టం వచ్చినప్పుడు మనం అది ఎందుకు నేర్చుకోవడం లేదు మిత్రులారా? 11వ వచనం 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం ఇలా చెప్పాడు. 10వ వచనం నుంచి, వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనలను శిక్షించరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకు ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుత మందు సమస్త శిక్ష దుఃఖకరముగానే కనబడును, సంతోషకరంగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి, దేని యందు? ప్రస్తుతం ఉన్నటువంటి శిక్షలో. ప్రస్తుతం నువ్వు అనుభవిస్తూ ఉంటావే, నాకు ఏదో కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, వీటన్నిటిలో ఏం కలిగి ఉండాలంట? ఆ శ్రమల్లో అభ్యాసము కలిగిన వారికి నీతి అను సమాధానకరమైనటువంటి ఫలం ఇస్తుంది. అభ్యాసం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకున్నాడు ఆయన? ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు. తనను రక్షించగలిగిన వారికి ఏం నేర్చుకున్నాడు ఆయన? సహించడం తను నేర్చుకున్నాడు. ఓర్పు నేర్చుకున్నాడు. విధేయత నేర్చుకున్నాడు. శ్రమ అనుభవించడం నేర్చుకున్నాడు. ఇన్ని నేర్చుకున్నాడు యేసుక్రీస్తు. నువ్వెందుకు నేర్చుకోలేకపోతా ఉంటున్నావు? శ్రమ వస్తే, కష్టం వస్తే, భూమి మీద మనకి ఎవరికి రాలేదు, ఇది నాకు ఒక్కడికి వచ్చిందని ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఆత్మీయ పరిపక్వత లేని విశ్వాసి యొక్క లక్షణాలు: 1, వాళ్ళు వినరు, వినుటలో మందులై ఉన్నారు. వినుటలో ఏమయ్యారు? మందులై ఉన్నారు. 2, వారు ఇతరులకు బోధించలేరు. ఎందుకంటే వాళ్ళకేం తెలియదు, వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదనుకుంటారు. అర్థమవుతుందండి? తెలుసుకోరు. కనీసం నీ కుటుంబానికైనా చెప్పాలిగా, నువ్వు ఆ బాధ్యత నీ మీద ఉందిగా. అబ్రహాము తన కొడుక్కి చెప్పాడు, నీ పిల్లలకు వీటిని బోధించండి. సిరి చెప్పినట్టున్నాడు ఈ వాక్యాన్ని మీకు యెహోషువ గ్రంథంలో నుంచి. 12 రాళ్ళు పోగుబెట్టారు. ఎందుకు పోగుబెట్టారు? ఎందుకని పోగుబెట్టింది? ఎందుకని అడుగుతారు మీ పిల్లలు. అప్పుడు చెప్పాలి, ఈ యోర్దాను నదిని దేవుడు ఇలా చీల్చి ఆరిపోయిన నెలను మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చాడని మీ పిల్లలకు దేవుని గురించి చెప్పడానికి సాక్షార్థంగా గుట్టబెట్టారని. మరి నువ్వు చెప్తున్నావా? నీ పిల్లలకైనా బోధించాలి కదా. నువ్వు బోధించకపోతే ఒక తల్లిగా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నిన్న బుడ్డి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్తుంది, మామయ్య కొడతానంటున్నాడు, మామయ్య కొడతాడు. ఎందుకు కొడతాడు? సండే స్కూల్కి వెళ్ళకపోతే కొడతానన్నాడు. మరి కొడతాడుగా ఎల్లు అని చెప్పింది వాళ్ళ అమ్మ. ఆ మాట ఆవిడ చెప్పకపోతే, కొట్టాళ్ళ వెళ్ళొద్దని అంటే ఏం చేస్తుంది? సండే స్కూల్కి రాదుగా, ప్రార్థనకి రాదుగా. మరి కొడతాడు ఎల్లు అని చెప్పబట్టి ఆవిడ వచ్చింది. అంతే కదా. నీ పిల్లలకు నువ్వు చెప్పాలిగా. ప్రేమితుల ఆలోచన చేద్దాం. ఆత్మీయ పరిపక్వత లేని, ఎదుగుదల లేని విశ్వాసి యొక్క లక్షణాలు: వినరు, ఇతరులకు బోధించలేరు, నీతి వాక్యం విషయంలో వారికి అనుభవము లేదు, వాళ్ళు అభ్యాసం చేయరు, నేర్చుకోరు. ఈ రోజున ఇటువంటి బలహీనతలు నీలో ఉంటే, ఈ రోజు నుంచైనా దేవుడు నీతో హెచ్చరించాడు. నిన్ను ప్రేమగానే హెచ్చరించాడు. ఎందుకంటే దేవుడు తన ప్రేమించిన వారిని ఆయన గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, శిక్షిస్తాడు. ఏం చేస్తాడండి? శిక్షిస్తాడు, బుద్ధి చెప్పి తన వైపు మరల్చుకుంటాడు. ఈరోజు దేవుడు నీకు చెప్పినటువంటి ఏ మాట నువ్వు నిర్లక్ష్య పెట్టొద్దు. విను ఆయన వాక్యాన్ని. వినిన తర్వాత ఆ వాక్యాన్ని తెలుసుకో, అప్పుడు బోధించగలుగుతాం. వాక్యాన్ని తెలుసుకుంటే నేర్చుకో, అభ్యాసం చేయి. వాక్య అనుభవంలోనికి రా. అప్పుడు మంచేదో చెడేదో, మంచి బోధ ఏదో చెడ్డ బోధ ఏదో, వాక్యానుసారమైన బోధ ఏదో, వాక్యానుసారమైన బోధ కానిది ఏదో అర్థమవుతుంది. నా ముందు నిలవబెట్టి చెప్పమనండి ఒక ఇద్దరిని బోధకుల్ని, నేను చెప్పగలుగుతాను వాక్యానుసారమైన బోధ ఏది,
వాక్యానుసారమైన బోధ కానిది ఏది అని మీరు చెప్పగలరా? మనం నేర్చుకోవాలండి. మీరు కూడా చెప్పాలి. మీరు కూడా చెప్పాలి. వాక్యానుభవంలోనికి మనం రావాలి. వాక్యానుభవంలోనికి మనము రావాలి. అభ్యసించాలి వాక్యాన్ని. ఏం చేయాలండి? శ్రమల్లో మనం అభ్యాసం నేర్చుకోవాలి. ఏం అభ్యసించాలి? విధేయత నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి, ఓర్చుకోవడం నేర్చుకోవాలి, సహనం మనం నేర్చుకోవాలి. ఇవి నేర్చుకున్న యేసుక్రీస్తు దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ఇవి నేర్చుకున్న మనకు నీతి సమాధానకరమైనటువంటి ఒక కిరీటం దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేశాడు. నాతో పాటు ఆ కిరీటాలు మీరు కూడా పొందుకోవాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకోండి, తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ బలహీనతల యందు దేవుడు నీకు సహాయం చేసేవాడు. నిన్ను త్రోసివేసేవాడు కాదు, నిన్ను కాదనేవాడు కాదు.